ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ లావిష్ హోమ్. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లౌజ్ ఏంటంటే మనమే స్టిచ్ చేసామన్నమాట. వేరే క్లయింట్కి వాళ్ళు పట్టు శారీస్ అనేది ఇచ్చారు. దాని మీద ఈ బ్లౌజ్ అయితే మనం స్టిచ్ చేసాము. సేమ్ బ్లౌజ్ ఇంకొకటి స్టిచ్ చేయమని చెప్పి మళ్ళీ ఇంకొకటి అయితే వచ్చింది. సో ఆ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ వీడియో చూడండి. అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది మోడల్ ఎలా కటింగ్ చేసుకోవాలి అన్నది. మెజర్మెంట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి అని కూడా చెప్తాను. ఈ బ్లౌజ్ నేను ఇప్పుడు చూపిస్తున్న ఫ్యాబ్రిక్ మీద అయితే సేమ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేయబోతున్నాను అనమాట. సో చూసేయండి, వీడియో స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేసినట్లయితే మనం ఏ విధంగా తీసుకుంటాము అన్నది అర్థం కాదు. సో మీకు ఎక్కడ ముడతలు రాకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. ఈ మెజర్మెంట్స్ ఇప్పుడు ఇచ్చిన బ్లౌజ్ వాళ్ళ మెజర్మెంట్స్ అండి. ఇవి వచ్చి 34 చెస్ట్ సైజు 34 ఉన్న వాళ్ళకి మెజర్మెంట్స్ అనమాట. చూడండి, లెంత్ వచ్చి 14+1 15, షోల్డర్ వచ్చి 15+1 డివైడెడ్ బై 16 డివైడెడ్ బై 2 = 8. అలాగే హ్యాండ్ లెంత్ వచ్చి 10+1. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చి 10 డివైడెడ్ బై 2 వేసుకోవాలి. హ్యాండ్ రౌండింగ్ వచ్చి 16+1 17 డివైడెడ్ బై 2. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అది మీ చాయిస్ అండి. ఈ బ్లౌజ్ వారికి 9+7 అయితే పెట్టాను. చూడండి, ఇంకా చెస్ట్ వచ్చి 34 అనమాట. ఈ బ్లౌజ్ వచ్చి 34 సైజ్ ఉన్న వాళ్ళది. సో 34 డివైడెడ్ బై 4. వేస్ట్ వచ్చి 28 డివైడెడ్ బై 4 = 7. ఇప్పుడు ఇక్కడ చూడండి, కట్ షోల్డర్, హ్యాండ్ రౌండింగ్ లెంత్, హ్యాండ్ రౌండింగ్ విడ్త్, ఈ 3 పాయింట్స్ మెయిన్ అండి బ్లౌజ్కి. ఈ 3 పాయింట్స్ అనేది ఎక్కడైనా మిస్టేక్ చేస్తే అవి బ్లౌజ్ అంతా పాడైపోతుంది. సో 34 సైజ్ ఉన్న వాళ్ళకి ఈ 3 పాయింట్స్ అయితే ఈ మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. ఈ మెజర్మెంట్స్ పెట్టుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది బ్లౌజ్. ఓకే, ఇవి ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అన్నది నేను వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ అయితే నేను పేపర్ మీద మెజర్మెంట్ చూపిస్తాను. అంతకంటే ముందు లైన్ అయితే డ్రా చేసుకోండి కింద. అలాగే ఈ బ్లౌజ్ లెంత్ వచ్చి 15 ఇంచెస్ కదా, 15 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ 34 చెస్ట్ సైజ్ ఉన్న వాళ్ళకి షోల్డర్ ఎంత ఉంది, ఫుల్ షోల్డర్ తీసుకోండి. ఫుల్ షోల్డర్ వచ్చి 8 ఇంచెస్ ఉంది కదా. సో 8 ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర కట్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను కట్ షోల్డర్ ఎంత అన్నాను, 2 అన్నాను. సో ఈ కట్ షోల్డర్ వచ్చి ఈ 8 ఇంచెస్లో నుంచి కట్ షోల్డర్ 2 ఇంచెస్ తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత కట్ షోల్డర్ 2 వస్తుంది. అలాగే రిమైనింగ్ షోల్డర్ వచ్చి 6 వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ రౌండింగ్ లెంత్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ రౌండింగ్ లెంత్ వచ్చి 6.5 వచ్చింది. +1 యాడ్ చేస్తే 7.5 వస్తుంది. అంటే హ్యాండ్ రౌండింగ్ లెంత్ లైన్ ఎంత, 7.5 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి, హ్యాండ్ రౌండింగ్ లెంత్ వచ్చి 7.5 కదా. 7.5కి మనం ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకుంటామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా మనం చెస్ట్ మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ రౌండింగ్ లెంత్ మార్కింగ్ తీసుకున్న తర్వాతనే మనం చెస్ట్ మార్కింగ్ అనేది తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ హ్యాండ్ రౌండింగ్ లెంత్ మార్కింగ్ తీసేసుకున్న తర్వాత దానికి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేస్తారండి. షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఆ మార్కింగ్కి లైన్ డ్రా చేసుకొని తర్వాత మనం చెస్ట్ తీసుకొని అప్పుడు హ్యాండ్ రౌండింగ్ స్లోప్ అనేది కర్వ్ అనేది తీసేసుకుంటుంటారు. అలా తీసుకోకూడదు. అలా తీసుకున్నప్పుడే మనకి లూజ్ అనేది, ముడతలు అనేది అలా వస్తాయన్నమాట. సో అట్లా తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్ రౌండింగ్ లెంత్ మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత సేమ్ అదే మార్కింగ్ దగ్గర నుంచి మనం చెస్ట్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ హ్యాండ్ రౌండింగ్ మార్కింగ్ చేసుకున్నామా, దాని తర్వాత అక్కడే టేప్ పెట్టుకొని ఎగ్జాక్ట్గా చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. 8.5 ఇంచెస్కి నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను. చూసారుగా, సెకండ్ మార్కింగ్ అనేది 8.5 ఈ మార్కింగ్ అనమాట. 8.5 ఇంచెస్కి చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నాను. తర్వాత ఏం చేయాలి అంటే
చెస్ట్ మార్కింగ్ ఎక్కడైతే మనం చెస్ట్ మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి హ్యాండ్ రౌండింగ్ విడ్త్ 3 ఇంచెస్ అన్నాను కదా. సో ఆ హ్యాండ్ రౌండింగ్ విడ్త్ 3 ఇంచెస్ని మనం చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్కి 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి నేను మార్కింగ్ చేస్తున్నాను కదా, 3 ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఆపోజిట్ వైపుకి 1.5 ఇంచుకి ఖర్చు అనేది తీసుకోవాలి. చూసారు కదా, సేమ్ ఇక్కడ నుంచి మనం చూడండి 1.5 ఇంచ్కి నేను మార్కింగ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ అనేది తీసేసుకోవాలి. ఈ మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకొని అలాగే షోల్డర్ దగ్గర కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఒకటి వచ్చి హ్యాండ్ రౌండింగ్ విడ్త్ మార్కింగ్, అలాగే మిడిల్లో ఉన్నది హ్యాండ్ రౌండ్ లెంత్ మార్కింగ్, అలాగే ఆపోజిట్ సైడ్ ఉన్నది చెస్ట్ మార్కింగ్, చెస్ట్కి తర్వాత ఉన్నది ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకొని లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకూడదు, ఎందుకంటే స్కిప్ చేసినట్లయితే మెయిన్ పాయింట్స్ అనేది మిస్ అవుతారనమాట. సో లెంత్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పి మిస్ చేయకండి ప్లీజ్ అండి. వీడియో ఫుల్గా చూడండి, మంచి మోడల్, బాగా ఈజీగా అర్థమవుద్ది. ఇప్పుడు ఏంటంటే మిడిల్లో కర్వ్ రావాలి కదా, హ్యాండ్ కర్వ్ రావాలి కదా, సో దానికి 1.5 ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మిడిల్లో హ్యాండ్ రౌండింగ్ కర్వ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా అయితే మనం రౌండ్ అనేది తీసుకున్న తర్వాత మనం వేస్ట్ లెంత్ అనేది చూసుకోవాలి. అంటే నడుము సైజ్ ఎంత, నడుము సైజ్ వచ్చి 8 ఇంచెస్ అనమాట. ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకొని తర్వాత ఎక్స్ట్రా టక్ కోసం 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్కి మనం బ్యాక్ సైడ్ టక్స్ పెడతాం కదా దానికోసం. తర్వాత ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు అనేది తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం. అలాగే లైన్స్ అనేది డ్రా చేసుకోవాలండి కలుపుకుంటూ. దాని తర్వాత ఇక్కడ లాస్ట్లో చూడండి 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్లోప్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం బ్యాక్ డ్రాప్ నెక్ అనేది పెడుతున్నాము. సో బ్యాక్ డ్రాప్ మోడల్కి ఫస్ట్ మనం నెక్ ఫుల్ లెంత్ ఎంత 9 ఇంచెస్ తీసుకోవాలి. ఫస్ట్ 9 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దాంట్లో నుంచి బ్యాక్ డ్రాప్ కోసం ఫస్ట్ 2.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని దాని తర్వాత 2.5 ఇంచ్ తర్వాత నుంచి 1 ఇంచ్కి కింద మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను పెన్తో రాస్తున్నాను కదా, ఫస్ట్ 2.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను, దాని తర్వాత 1 ఇంచ్కి కింద మార్కింగ్ చేసుకున్నాను. ఈ మిడిల్లో 1 ఇంచ్ దగ్గర నుంచి మళ్ళీ కిందకి ఉంది కదా, అక్కడ నుంచి నేను ఇక్కడ ఎలా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ ఆ విధంగా మీకు నచ్చిన ప్యాటర్న్ని మీరు తీసుకోవచ్చు. ఓకేనా అండి. నేను ఈ బ్యాక్ డ్రాప్ మోడల్ ఈ విధంగా ఉంది కాబట్టి సో నేను ఈ విధంగా మోడల్ అనేది చూపిస్తున్నాను. చూడండి మీకు ఇదే తీసుకోవాలని లేదు, మీకు నచ్చిన ప్యాటర్న్ని మీరు తీసుకోవాలి. ఫస్ట్ అయితే నెక్ ఫుల్ లెంత్ తీసుకొని దాంట్లో నుంచి మనం బ్యాక్ డ్రాప్స్ అనేది తీసుకోవాలండి. మీకు నచ్చిన ప్యాటర్న్లో తీసుకోవాలి. ఇక స్లైట్గా బోట్ నెక్ లాగా ఇక స్లైట్గా బోట్ నెక్ షేప్లో ఒక రౌండ్ అనేది తీసుకోండి. చూసారు కదా బ్యాక్ డ్రాప్ వచ్చి ఈ విధంగా మనం మెజర్మెంట్స్ పెట్టుకొని మోడల్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు లాస్ట్లో ఒక 1/2 ఇంచ్ ఇక షోల్డర్ దగ్గర స్లోప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం టోటల్ బ్లౌజ్ ప్యాటర్న్ ఏంటంటే మనం బ్యాక్ సైడ్ ప్యాటర్న్ మహానటి బ్లౌజ్ ప్యాటర్న్ అయితే కట్ చేసామండి. మహానటి మోడల్లోనే మనం బ్యాక్ వచ్చి బ్యాక్ డ్రాప్ అనేది పెట్టుకున్నాము. ఓకేనా. మహానటి మోడల్ ఈ విధంగా కటింగ్ అనేది ఈ విధంగా మెజర్మెంట్స్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు ఇది ఓవరాల్గా కటింగ్ అనేది చేసుకోవాలండి. కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది చూడండి. ఇలా ఎగ్జాక్ట్గా నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నానో అలా మీరు కూడా కటింగ్ చేసుకోండి. ఇలా కట్ చేసేసాం కదా అని చెప్పి డైరెక్ట్గా ఇదే పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ మీద పెట్టి
కటింగ్ చేసేస్తారేమో, అలా చేయకూడదండి. మళ్ళీ నేను లైనింగ్ మీద కూడా ఏ విధంగా మీకు పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి అన్నది క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్ అండి. బ్యాక్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం అవుట్లైన్ అయితే సేమ్ అదే బ్యాక్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ ఏంటంటే మనం ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫస్ట్ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చెస్ట్ లెంత్ అండి. చెస్ట్ లెంత్ వచ్చి 13 ఇంచెస్ కదా, +1 యాడ్ చేసుకుంటే 14 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత చెస్ట్ విడ్త్ కూడా 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ 3.5 ఇంచ్కి అలాగే చెస్ట్ లెంత్ 2 ఈక్వల్ సెంటర్లో రావాలండి. దాని తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలాగా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకోవాల్సింది అపెక్స్ పాయింట్ అండి. చెస్ట్ యొక్క అపెక్స్ పాయింట్ వచ్చి నేను ఎంత తీసుకుంటున్నానో చూడండి. 10.5 ఇంచెస్కి అపెక్స్ పాయింట్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ అపెక్స్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ చెస్ట్ మార్కింగ్ ఉంది కదా, చెస్ట్ మార్కింగ్ దగ్గర ఇటు సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే రైట్ సైడ్కి 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలండి. ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ మనం పైకి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి రౌండ్గా షేప్ అనేది తీసుకోవాలండి. ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి. చూశారు కదా, ప్రిన్సెస్ కట్ మోడల్కి ఈ విధంగా తీసుకున్నట్లయితే అపెక్స్ పాయింట్ దగ్గర కప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దాని తర్వాత చూడండి, లాస్ట్లో బ్లౌజ్కి ఎండింగ్ లైన్ ఉంది కదా, అక్కడి వరకు మనం ఈ లైన్ అనేది ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఓవరాల్గా కటింగ్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ దగ్గరికి మనం ఒక లైన్ అనేది ఈ విధంగా అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇలా రౌండ్గా కొంచెం కర్వ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ప్రిన్సెస్ కట్కి షేప్ తెలుసు కదా, అలా తీసుకొని ఇక్కడ మళ్ళీ ఒక ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి మళ్ళీ డౌన్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే మనకు సంక దగ్గర ముడతలు అనేది రాకుండా కరెక్ట్గా క్లాత్ అనేది ఫిట్టింగ్ సరిపోవాలంటే ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్కి మళ్ళీ కింద డౌన్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ అయితే నేను ఏ విధంగా చెప్పానో సేమ్ అదే విధంగా మీరు ప్రిన్సెస్ కట్ అనేది కటింగ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది కప్ షేప్ అనేది. ఇప్పుడు నడుం సైజ్ అండి. నడుం సైజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. మనం తీసుకోవాల్సింది నడుం సైజ్ అండి. నడుం సైజ్ వచ్చి ఇక్కడ నేను 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 7.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఎక్స్ట్రాగా 2.5 ఇంచెస్కి మనం ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఎందుకు అంటే చూడండి, ఎందుకంటే మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ కోసం మనం ఇక్కడ 2.5 ఇంచెస్కి ఇలా కర్వ్ అనేది తీసుకున్నాం కదా, షేప్ అయితే తీసుకున్నాం కదా. ఈ మొత్తం మిడిల్లో 2.5 ఇంచెస్ ఏంటంటే క్లాత్ ఏంటంటే మనకు కటింగ్కి వెళ్ళిపోతుందండి. మిడిల్లో పార్ట్ అనేది కటింగ్కి వెళ్ళిపోతుంది. సో కటింగ్కి వెళ్ళిపోతుంది అంటే ఏంటి, మన క్లాత్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది. 2.5 ఇంచెస్ క్లాత్ మనకు తగ్గిపోతుంది. అలా తగ్గకుండా అది కటింగ్కి వెళ్ళిపోయినా క్లాత్ మనకి తగ్గకుండా ఉండాలి అంటే ఇక్కడ ఈ నడుము సైజ్ దగ్గర నుంచి మార్కింగ్ దగ్గర నుంచి మనం ఎక్స్ట్రాగా 2.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనం ప్రిన్సెస్ కట్ కోసం ఎంత అయితే కట్ చేస్తామో ఆ లెంత్ మొత్తం మళ్ళీ మనం అక్కడ తీసుకోవాలన్నమాట, కార్నర్లో తీసుకోవాలి. ఎక్స్ట్రా 2.5 ఇంచ్ తీసుకున్న తర్వాత మనం నార్మల్గా బ్లౌజ్కి ఖర్చు పెడతాం కదా 1.5 ఇంచెస్, ఆ 1.5 ఇంచెస్ ఖర్చు అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత లైన్స్ అనేది మనం డ్రా చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ చూడండి, లాస్ట్లో ఒక 1/2 ఇంచ్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు నెక్ అండి. నెక్ మనం ఎలా తీసుకోవాలంటే ఇక్కడ కట్ షోల్డర్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్కి నేను
నేను నెక్ అనేది తీసుకున్నాను. ఇది కట్ షోల్డర్ 2 ఇంచెస్. ఇక్కడ మనం కట్ షోల్డర్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ నెక్ దగ్గర వచ్చి 2+1 యాడ్ చేసుకొని 3 ఇంచెస్కి విడత్ అనేది తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఆ లైన్స్ అనేది ఈ విధంగా నెక్ తీసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా నేను నెక్ కోసం షేప్ ఏదైతే తీసుకుంటున్నానో సేమ్ అదే విధంగా మీరు తీసుకోండి. నేను తీసుకున్న షేప్ మీకు వద్దు అనుకుంటే మీకు ఏ షేప్ కావాలో, నెక్ ప్యాటర్న్ అనేది మీకు ఏది కావాలో అది మీరు తీసుకోండి. ఇక్కడ చూడండి, నెక్ దగ్గర నేను స్కాలప్ స్కేల్ అయితే యూస్ చేస్తున్నాను, నీట్గా స్కాలప్ పర్ఫెక్ట్గా రావడానికి. మీ దగ్గర కూడా ఇలాంటి స్కేల్ ఉంటే యూస్ చేసుకోండి, లేదంటే తీసుకోండి. ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సో చూసారు కదా, ఫ్రంట్ నెక్ అనేది నేను ఈ ప్యాటర్న్ తీసుకున్నానండి. మీకు ఏ ప్యాటర్న్ కావాలో అది మీరు చూస్ చేసుకొని తీసుకోండి. చూసారు కదా, ఓవరాల్గా ఫ్రంట్ అయితే ఈ విధంగా మార్కింగ్స్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కట్ చేసుకొని ఫస్ట్ పేపర్ మీద కటింగ్ చేసుకోండి. దాని తర్వాత లైనింగ్ మీద కట్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ ఓవరాల్గా అయిపోయింది. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ చూడండి, మనం కర్వ్ తీసుకున్నాం కదా లైన్ అనేది, అది కటింగ్ చేయకూడదండి ఆర్మ్ హోల్ దగ్గర. అదేంటంటే మనకి ఇక్కడ సైడ్ ఈ విధంగా ప్యాచ్ వస్తుందని చెప్పి మనం ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్నాం. చూసారు కదా, ఓవరాల్గా కటింగ్ అనేది మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్. నెక్స్ట్ వీడియోలో నేను లైనింగ్ మీద ఏ విధంగా పెట్టి కటింగ్ చేయాలి, అసలు స్టిచ్చింగ్ ఎలా చేయాలి అని చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.